మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నాకు ఇక ఈ మధ్యన ఇంతమంది కళాకారుల మధ్యన ప్రేక్షకుడిగా వచ్చాను. ఇందాక వారు చెప్పినట్టుగా నాకు నచ్చలేదు, అంత అద్భుతంగా చేశారు. ఈ చిరంజీవులందరికీ కూడా నా ఆయుష్ కూడా అలా కోసి ఇంకో ఎంత ఎదగాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా పాదాభివందనాలు. కళామ తల్లి ముద్దు బిడ్డ అయిన ఇందిరా గారికి ఇంత మంచిగా కళ్ళకి కట్టొచ్చినట్టుగా నేను ఈ మధ్యన కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు ఒక 100 Tales అని చెప్పేసి ఒకటి చదువుతుంటాను. దాంట్లో కూడా మనము మన చరిత్ర మనం బేసిక్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మన హిందుత్వము, బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు, సృష్టి ఎక్కడి నుంచి పుట్టాడు అని చెప్పేసి మొత్తం రీసెంట్గా చదువుతున్నట్టు ఆడియన్స్ సరే అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. అది ఆ పుస్తకం చదువుతుంది ఈరోజు ఇదందరూ నాకు కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టారు. అంటే ఒకటి ఒక ప్రదర్శనని మెచ్చుకుంటే ఇంకో ప్రదర్శన చిన్న చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఫిజిక్స్ గ్రూప్ ఒక గ్రూప్ డైరెక్టర్ని. ఈరోజు ట్రైలోక ఆర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు నన్ను ఇక్కడికి పిలిచారు, ఇక్కడ ప్రోగ్రామ్ చూడటానికి. నేను చాలా ఎన్నో ప్రోగ్రామ్ చూస్తున్నా కానీ ఇది కూడా దానిలాగా ఇంకోటి అనుకొని ఎట్టుపల్లి రావాలని చూశాక ఈ పిల్లలు అన్ని ఆల్మోస్ట్ 3 years నుంచి ఒక 16-17 years లోపల ఉన్నప్పుడు కళాకారులు ఆ గంటన్నర వ్యవధిలో మన సృష్టి స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రస్తుతం జరిగే అంటే కలియుగం వరకు కూడా జస్ట్ గంట పావు వ్యవధిలో కూడా అంత అద్భుతంగా చిత్రీకరించారంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా అంత బాగా చేశారు. నాకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా కన్నప్పలు వాల్చలేదని అంత బాగా చేశారు. ఇటువంటి ముందు కూడా మాకు ఫినిక్స్ అరీనా అని మేము ఒకటి ఆల్రెడీ మేము తెచ్చిపోయిన మాధవపూర్లో మేము ఒకటి మా ఫినిక్స్ అరీనా దాని ఉంది. అక్కడ వీళ్ళకి ఒప్పుకుంటే మేము కూడా ముందు ఈ కార్యక్రమం అక్కడ కూడా చేపించడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే మా ముఖ్య ఉద్దేశం కూడా ఇటువంటి కల్చర్ని, హెరిటేజ్ కల్చర్ని ముందు తీసుకోవాలి. మా ఫినిక్స్ ఉద్దేశం కూడా ఈరోజు నిర్వహించిన ఇందిరా గారికి కార్యక్రమం నిర్వహించిన ఇందిరా గారికి ప్లస్ ఇంకోసారి ట్రైలోకి ఆర్ట్స్ నన్ను ఇక్కడ అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాను. అండ్ అందుకని ముఖ్యంగా ఇటువంటి చిన్నారులని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు ఇక్కడ ఈ చలికాలంలో కూడా ప్రోత్సహించి వాళ్ళకి అంటే పర్ఫెక్షన్, ఇంకో డ్యాన్స్ పర్ఫెక్షన్ చూస్తే అద్భుతంగా ఉందన్నమాట. సో ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతుంది. మీ అందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా మీరు కూడా సమయం కేటాయించి వచ్చి వీళ్ళందరినీ కూడా ప్రోత్సాహం చేసి మీ వల్ల కూడా ఒక వాళ్ళకి తెలియని బలం వస్తుంది. సో మీడియా సోదరుల మీరు కూడా ఇటువంటి ప్రోగ్రాం మళ్ళీ ఎన్నో ప్రోత్సహించి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.